Good morning, all of you. ఇప్పుడు మనం థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్లో క్లస్టర్ పేపర్ క్లస్టర్ సి దాని నుంచి C1 అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్ నుంచి అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్ అయితే దీనిలో మనం ఆల్రెడీ యూనిట్ స్టార్ట్ చేసుకున్నాం. 2-3 అవర్స్ మనం కంప్లీట్ చేసుకోవడం కూడా జరిగింది. బిఫోర్ క్లాస్లో మనం దీని నుంచి ఏం నేర్చుకున్నాం అంటే లాంబర్ట్స్ లా బి లాంబర్ట్స్ లా గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఫోటోకెమికల్ రియాక్షన్స్ కాంతి రసాయన చర్యలు. కాంతి రసాయన చర్యలు చూస్తే కాంతి వికిరణ శోషణం వలన ప్రారంభమై కాంతి యొక్క వికిరణాన్ని శోషించుకున్న తర్వాత ప్రారంభమై జరిగే చర్యలనే కాంతి రసాయన చర్యలు అంటారు. ఏమంటారు? లైట్ అబ్జార్బింగ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద లైట్ అబ్జార్బింగ్ రియాక్షన్స్ అంటే మన కాంతిని ఎప్పుడైతే కాంతి వికిరణాన్ని ఏ విధంగా అయితే శోషించుకున్న తర్వాత చర్యలు అనేవి ప్రారంభమవుతాయో అటువంటి చర్యలనే కాంతి రసాయన చర్యలు అంటారు. కాంతి వికిరణ శోషణం వలన కాంతి వికిరణం శోషణం వలన ప్రారంభమై జరిగే చర్యలనే కాంతి రసాయన చర్యలు అంటారు. ఏంటంటే కాంతి వికిరణాన్ని శోషించుకున్న తర్వాత కాంతి వికిరణాన్ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత జరిగేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కాంతి రసాయన చర్యలు అని అంటారు. కాంతి రసాయన చర్యలు అంటే ఏదైనా ఒక పదార్థం ఏదైనా ఒక వస్తువు కాంతిని శోషించుకున్న తర్వాత దానిలో జరిగేటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాంతి రసాయన చర్యలు లేదా ఫోటోకెమికల్ రియాక్షన్స్ అని అంటారు. అయితే దీనిలో 2000 నుండి 8000 యాంగ్స్ట్రామ్స్ వరకు తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి అతి దృగ్గోచర ప్రాంతాలు మాత్రమే కాంతి రసాయన శాస్త్ర రీత్యా ప్రధానమైనవి. ఏమన్నా దీనిలో 2000 యాంగ్స్ట్రామ్స్ నుండి 8000 యాంగ్స్ట్రామ్స్ వరకు 2000 to 8000 యాంగ్స్ట్రామ్స్ వరకు తరంగ దైర్ఘ్యము గల అతి నీలలోహిత దుర్గోచర ప్రాంతాలు లోహిత దృగ్గోచర ప్రాంతాలు మాత్రమే
కాంతి రసాయన శాస్త్ర రీత్యా ప్రధానమైనవి. కాంతి రసాయన శాస్త్ర రీత్యా ప్రధానమైనవి. ఏమంటే ఇక్కడ 2000 నుండి 8000 యాంగ్స్ట్రామ్స్ వరకు తరంగదైర్ఘ్యం కలిగినటువంటి అతి నీలలోహిత దృగ్గోచర ప్రాంతాలు మాత్రమే కాంతి రసాయన శాస్త్ర రీత్యా ప్రధానమైనవి. అయితే దీనిలో 2000 నుండి 8000 యాంగ్స్ట్రామ్స్ తరంగదైర్ఘ్యం కలిగినటువంటి దృగ్గోచర లేదా అతి నీలలోహిత కాంతి ప్రాంతాలు అతి నీలలోహిత ప్రాంతాలు మాత్రమే ఈ ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో మనకు ప్రధానమైనవిగా ఉన్నాయి. అయితే దీనిలో కాంతి రసాయన చర్యలకు కొన్ని ఉదాహరణలు కనుక మనం చూసినట్లయితే కాంతి రసాయన చర్యలకు కొన్ని ఉదాహరణలు కనుక మనం చూస్తే కాంతి రసాయన చర్యలకు ఉదాహరణలు కాంతి రసాయన చర్యలకు ఉదాహరణగా కొన్ని రియాక్షన్స్ మనకి ఇవ్వడం అనేది జరిగింది. హైడ్రోజన్ మరియు క్లోరిన్ల కాంతి రసాయన సంయోగము. మొదటిది హైడ్రోజన్ మరియు క్లోరిన్ల కాంతి రసాయన సంయోగము. హైడ్రోజన్ మరియు క్లోరిన్ల యొక్క కాంతి రసాయన సంయోగము చూస్తే Cl2 gives to 2HCl. అదే మొదటి ఏమిటి హైడ్రోజన్ మరియు క్లోరిన్ల కాంతి రసాయన సంయోగము ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తే ఇదిగో H2Cl2 కింద మనకి ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ ఓజోన్ గా మారే చర్య రెండవది. ఆక్సిజన్ ఓజోన్ గా మారే చర్య. ఆక్సిజన్ ఓజోన్ గా మారే చర్య ఇది చూస్తే CO2 gives rise to 2O3. ఇది ఆక్సిజన్, ఇది ఓజోన్ O3. అంటే ఆక్సిజన్ అనేది ఓజోన్ గా మారే చర్యలు కూడా ఈ ఫోటోకెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ హైడ్రోజన్ అయోడైడ్ కాంతి రసాయన వియోగము. మూడవది హైడ్రోజన్ అయోడైడ్ కాంతి రసాయన హైడ్రోజన్ అయోడైడ్ కాంతి రసాయన వియోగము. హైడ్రోజన్ అయోడైడ్ కాంతి రసాయన వియోగము దీన్ని చూస్తే HI దీన్ని రాస్తాం. ఏ విధంగా వియోగం చెందుతుందంటే H2+I2 ఈ విధంగా హైడ్రోజన్ అయోడైడ్ అనేది వియోగము చెందుతుంది. ఇదిగో ఇది సంయోగము, ఇది వియోగము. ఓకే, దీని నుంచి ఈ విధంగా విడిపోవడం అన్నమాట. సంయోగం అంటే కలవడం, మెచ్చవడం.
ఇది వియోగం అంటే రెండింటి కింద విడిపోవడం. దేనివల్లైనా మనకి ఇక్కడ కాంతి రసాయన చర్యలు అనేవి జరుగుతాయి. ఫోటోకెమికల్ రియాక్షన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ చూస్తే తర్వాత సిల్వర్ హ్యాలైడ్ల వియోగము. ఫోర్త్ వన్ సిల్వర్ హ్యాలైడ్ల వియోగము. సిల్వర్ హ్యాలైడ్ల వియోగము ఇది చూసుకుంటే ఇక్కడ silver bromide presence of light, silver bromide presence of light, Ag plus Br, Ag plus Br. ఇది సిల్వర్ హ్యాలైడ్ల వియోగము. అంటే సిల్వర్ హ్యాలైడ్ అనేది in presence of light that gives Ag plus Br కింద మనకి డివైడ్ అవడానికి విడిపోవడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. ఇంకా దీనిలో చూసుకుంటే కిరణజన్య సంయోగ క్రియ కనుక మనం చూస్తే కిరణజన్య సంయోగ క్రియ కనుక మనం చూసుకున్నట్లయితే గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ నీరు కలిసి మొక్కలలో సూర్యరశ్మి సమక్షంలో చక్కెరలుగా మారుతాయి. చూడండి, ఇది కూడా లైట్ రియాక్షన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్. అంటే కాంతి సమక్షంలో జరిగేటువంటి చర్యలు అనమాట ఇవన్నీ కూడా. అందుకే వీటిని ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటాం. ఏమంటాం? ఫోటోకెమికల్ రియాక్షన్స్. ఇక్కడ ఏమంటున్నాడు? గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ నీరు కలిసి మొక్కల్లో సూర్యరశ్మి సమక్షంలో చక్కెరలుగా మారుతాయి. మొక్కలలో చక్కెరగా మారుట. దీని కనుక మనం తీసుకుంటే HCO2 plus 5H2O and gives us to CX H2YOS. That's X2O2 plus X2O2. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లైట్ రియాక్షన్. అయితే దీనిలో X is equal to 6 and Y is equal to 6 తీసుకుంటే CO2 plus 6H2O and gives rise to C6H12O6, that is glucose, and 6O2. ఈ విధంగా మనకి కిరణజన్య సంయోగ క్రియలో కూడా మనం లైట్ ఉపయోగించే కాంతి సమక్షంలో రియాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఫోటోకెమికల్ రియాక్షన్స్కి ఒక ఉదాహరణగా దీన్ని మనం తీసుకుంటాము. ఫోటోకెమికల్ రియాక్షన్కి దీని ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుని రాయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి ఫోటోకెమికల్ రియాక్షన్స్లో కొన్ని
ఉదాహరణలు. రైట్. నెక్స్ట్ differences between photochemical reactions and thermal reactions. Differences between photochemical reactions and thermal reactions. అంటే కాంతి రసాయన చర్యలకు మరియు ఉష్ణ రసాయన చర్యలకు భేదాలు రాయండి అంటారు. దాన్ని చూస్తే మనం differences between photochemical and thermal reactions. Photochemical and thermal reactions. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కనుక మనం చూస్తే కాంతి రసాయన చర్యలు, ఉష్ణ రసాయన చర్యలు, కాంతి రసాయన చర్యలు మరియు ఉష్ణ రసాయన చర్యల మధ్య భేదాలు చూద్దాం. ఫోటోకెమికల్ రియాక్షన్స్ కాంతి రసాయన చర్యలు, అటుపక్క ఒకటి పక్క కాంతి రసాయన చర్యలు. ఇక్కడ ఉష్ణ రసాయన చర్యలు. లేదా ఉష్ణ చర్యలు అన్నాం. రైట్. దీనిలో చూస్తే కాంతి రసాయన చర్యలో కనుక మనం చూసుకున్నట్లయితే కాంతి శోషణ అంటే శోషణం చెందినటువంటి కాంతి ప్రారంభకంగా పనిచేస్తుంది. ప్రారంభకంగా పనిచేస్తుంది అంటే శోషణం చెందినటువంటి కాంతి. ఫస్ట్ పాయింట్ కనుక మనం చూసుకుంటే శోషణం చెందినటువంటి కాంతి ప్రారంభకంగా పనిచేస్తుంది. ఇది ఫోటోకెమికల్ రియాక్షన్స్. అంటే ఏదైనా ఒక పదార్థం కాంతిని కనుక అబ్జార్బ్ చేసుకుంటే అది ప్రారంభకంగా పనిచేస్తుంది అన్నాడు. ఉష్ణ శక్తి వలన చర్యలు జరుగుతాయి. దీనిలో ఉష్ణ శక్తి వలన చర్యలు అనేవి జరుగుతాయి. ఉష్ణ శక్తి వలన చర్యలు జరుగుతాయి. నెక్స్ట్ ఫోటోకెమికల్ రియాక్షన్స్. ఇందులో సెకండ్ పాయింట్ కనుక మనం చూస్తే కాంతి ప్రోటాన్లను గ్రహించడం వలన ఉత్తేజక శక్తి లభ్యమవుతుంది. కాంతి ప్రోటాన్లను గ్రహించడం వలన ఉత్తేజక శక్తి లభ్యమవుతుంది. కాంతి ప్రోటాన్లను గ్రహించడం వలన ఉత్తేజక శక్తి అనేది లభ్యమవుతుంది. అణువుల అభిఘాతం వలన ఉష్ణ శక్తి ఏమవుతుంది? అణువుల అభిఘాతం వలన ఉత్తేజక శక్తి లభ్యమవుతుంది. అణువుల అభిఘాతం వలన ఉత్తేజక శక్తి లభ్యమవుతుంది. పాయింట్ 5 చూస్తే ఈజీగా మనకి అర్థమవుతుంది. ఫస్ట్ శోషణం చెందినటువంటి కాంతి ప్రారంభకంగా పనిచేస్తుంది. ఇక్కడైతే ఉష్ణ శక్తి వలన చర్యలు జరుగుతాయి.
దీనిలో చూస్తే కాంతి ప్రోటాన్లను గ్రహించడం వలన ఉత్తేజక శక్తి లభ్యమవుతుంది. ఇక్కడ ఉష్ణ రసాయన శక్తిలో అణువుల విఘాతం వలన ఉత్తేజక శక్తి లభ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్. దీనిలో ఉష్ణ రసాయన ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో ఉత్తేజక అణువులు లేదా పరమాణువులు చర్యను ప్రారంభిస్తాయి. ఉత్తేజక అణువులు లేదా పరమాణువులు చర్యను ప్రారంభిస్తాయి. ఉత్తేజక అణువులు లేదా పరమాణువులు చర్యను ప్రారంభిస్తాయి. చూస్తే సిల్వర్ బ్రోమైడ్ దీన్ని తీసుకుంటే ఇక్కడ ఫోటోకెమికల్ రియాక్షన్ జరిగి ఎగ్జైటేషన్ వెళ్ళడం, దీని నుండి Ag+Br మనకి వియోగం చెందడం అనేది జరుగుతుంది. అంటే ఉత్తేజక అణువులు అనేవి ఎగ్జైటెడ్ మాలిక్యూల్స్ అనేవి లేదా ఆటమ్స్ అనేవి చర్యను ప్రారంభిస్తాయి. అయితే దీనిలో చూసుకుంటే అణువులు ఉత్తేజిత సంశ్లిష్టమై ఏర్పడడం ద్వారా చర్య జరుగుతుంది. అణువులు ఉత్తేజితమై ఉత్తేజిత సంశ్లిష్టము ద్వారా ఉత్తేజిత సంశ్లిష్టము ద్వారా చర్య జరుగుతుంది. రైట్, దీనిలో చూసుకుంటే HI+ HI అంటే హైడ్రోజన్ అయనైడ్ మాలిక్యూల్స్ మనం చూసుకుంటే ఈ విధంగా ఏర్పడి మనకు ఫైనల్ గా H2+I2 గా ఏర్పడతాయి. H2+I2 గా క్లీవేజ్ అయి మనకి ఈ విధంగా చర్య అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ కనుక మనం చూస్తే తగిన శక్తి గల ఏకవర్ణ కాంతి పుంజమును ఒక్కొక్క జాతికి చెందినటువంటి అణువులు లేదా పరమాణువులను మాత్రమే ఉత్తేజితం చేస్తాయి. అంటే ఇక్కడ ఏమంటారంటే ఫోటోకెమికల్ రియాక్షన్ లో తగిన శక్తి గల ఏకవర్ణ కాంతిపుంజము ఒక్కొక్క జాతికి చెందినటువంటి అణువులను మాత్రమే ఉత్తేజితం చేస్తాయి. అంటే ఇక్కడ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అయినటువంటి అన్ని అణువులను కాకుండా ఒక్కొక్క జాతికి చెందినటువంటి అణువులను మాత్రమే ఉత్తేజితం చేస్తాయి. పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్యాసేజ్ తగిన శక్తి కలిగినటువంటి లేదా తగిన శక్తి గల ఏకవర్ణ కాంతిపుంజము తగిన శక్తి కలిగినటువంటి ఏకవర్ణ కాంతిపుంజం ఒక్కొక్క జాతికి చెందినటువంటి అణువులు లేదా పరమాణువులను మాత్రమే ఉత్తేజితం చేస్తాయి. అణువులు లేదా పరమాణువులు మాత్రమే ఉత్తేజితం చేస్తాయి. అంటే ఇక్కడ
తగిన శక్తి గల ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక ఒక్కొక్క జాతికి చెందినటువంటి అణువులు లేదా పరమాణువులను మాత్రమే ఉత్తేజం చేస్తాయి. ఏంటివి? ఈ మోనోక్రోమాటిక్ లైట్ అనేది ఏదో ఒక జాతికి చెందినటువంటి అణువులను లేదా పరమాణువులను మాత్రమే ఉత్తేజితం చేయడం జరుగుతుంది. దీనికి ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే చూడండి, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. H2 మరియు Br2 కలిసి అంటే హైడ్రోజన్ మరియు బ్రోమిన్ కలిసి HBr ఏర్పడే చర్యలో హైడ్రోజన్ మరియు బ్రోమిన్ కలిసి HBr ఏర్పడే చర్యలో 450 to 550 నానోమీటర్స్ వికిరణము బ్రోమిన్ అణువులను మాత్రమే ఉత్తేజితం చేస్తుంది. అంటే ఒకే జాతికి చెందినటువంటి అణువులను మాత్రమే ఉత్తేజం చేసేటప్పుడు ఇక్కడ H2 + Br2 కనుక చూసుకుంటే HBr అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనకి ఒక Br2 అణువులను మాత్రమే ఇక్కడ ఉత్తేజితం చేయడం జరుగుతుంది. అంటే ఈ చర్యలో 450 to 550 నానోమీటర్స్ వికిరణము బ్రోమిన్ అణువులను మాత్రమే ఉత్తేజితం చేస్తుంది. ఎంతది? 450 to 550 నానోమీటర్స్ కలిగినటువంటి వికిరణము ఓన్లీ Br2 అణువులను అంటే బ్రోమిన్ అణువులను మాత్రమే ఎగ్జైటేషన్ చేసుకుంటూ తప్ప H2 అణువులను చేయదు. అంటే ఇక్కడ ఏదో ఒక జాతికి చెందినటువంటి అణువులను మాత్రమే ఉత్తేజితం చేస్తుంది ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో. అదేవిధంగా ఉష్ణ చర్యలను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఉష్ణశక్తి అణువులోని అన్ని చలనాలను అంటే భ్రమణ, కంపన, గతి శక్తులను విచక్షణారహితంగా పెంచుతుంది. ఇందులో చూస్తే ఉష్ణశక్తి అణువులలోని అన్ని చలనాలను అంటే భ్రమణ, అన్ని చలనాలను అంటే భ్రమణ, కంపన, గతి శక్తులను విచక్షణారహితంగా పెంచుతుంది. అంటే ఇక్కడ ఏదో ఒక జాతికి చెందినటువంటి అణువులు కాకుండా అన్ని రకాల గతిశక్తులను అన్ని రకాల కలిగినటువంటి చలనాలను అంటే భ్రమణ, కంపన, గతి శక్తులను విచక్షణారహితంగా ఇది ఉత్తేజితం చేస్తుంది. దీనికి ఉదాహరణగా H2 + Br అణువులను కనుక Br2 అణువులను మనం చూస్తే H2 + Br2 అణువులను HBr ఫామ్ అయినటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏం జరిగింది అంటే ఉష్ణశక్తి అనేది H2, Br2 అణువులను రెండింటినీ కూడా సమానంగా ఉద్రిక్తపరుస్తుంది లేదా సమానంగా ఉద్రిక్తపరచడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదో ఒక జాతికి చెందినటువంటి అణువులనే కాకుండా H2 మరియు Br2 రెండు జాతులకు చెందినటువంటి అణువులను లేదా అన్ని జాతులకు చెందినటువంటి అణువులను ఇక్కడ ఉద్రిక్తపరచడం అనేది జరుగుతుంది. ఉష్ణ చర్యలలో ఫోటోకెమికల్ రియాక్షన్ లేదా కాంతి రసాయన చర్యలో ఏం జరుగుతుంది? ఏదో ఒక జాతికి చెందినటువంటి అణువులను మాత్రమే ఉద్రిక్తపరచడం జరుగుతుంది. ఇక్కడ అన్ని జాతులకు చెందినటువంటి అణువులను ఇక్కడ ఉద్రిక్తపరిచి మనకు అవుట్పుట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. చివరి పాయింట్, రెండింటిలోనూ కూడా ఆఖరి పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే చర్యావేగం అనేది ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో చర్యావేగం అనేది గ్రహించబడినటువంటి కాంతి శక్తిపై మాత్రమే కాకుండా ఇక్కడ చర్యావేగం అనేది ఫోటోకెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతుందంటే గ్రహించబడినటువంటి కాంతి శక్తిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పదార్థం ఏదైతే కాంతిని గ్రహించుకుందో
ఆ కాంతి శక్తిపై ఆధారపడి మనకి ఇక్కడ చర్యా వేగం అనేది ఉంటుంది. అయితే క్రియాజనకాల గాఢతలపై ఆధారపడి ఉండదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక పదార్థము కాంతిని గ్రహించినప్పుడు ఆ కాంతి శక్తిపై మాత్రమే చర్యా వేగం అనేది ఆధారపడి ఉంటుంది. చర్య వేగం దేని మీద ఆధారపడి ఉంటుంది? పదార్థము గ్రహించినటువంటి కాంతి శక్తి మీద చర్యా వేగం అనేది ఆధారపడి ఉంటుంది. క్రియాజనకాల గాఢత మీద ఆధారపడి ఉండదు. దీనిలో ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో ఇక్కడ ఉష్ణ చర్యల్లో కనుక తీసుకుంటే థర్మల్ రియాక్షన్స్ లో కనుక మనం తీసుకున్నట్లయితే దీనిలో ఉష్ణ చర్యలలో చర్యా వేగం అనేది ఉష్ణోగ్రతపై మాత్రమే కాకుండా క్రియాజనకాల గాఢతపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ పదార్థం మీద పడినటువంటి కాంతి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది చర్య వేగము. క్రియాజనకాల గాఢత మీద ఆధారపడి ఉండదు. ఎక్కడ చూసుకుంటే ఉష్ణోగ్రతతో పాటు క్రియాజనకాల గాఢత మీద ఆధారపడి మనకి ఇక్కడ చర్యా వేగం అనేది ఉంటుంది. ఈ విధంగా ఫోటోకెమికల్ రియాక్షన్స్ మరియు ఉష్ణ థర్మల్ రియాక్షన్స్ అనేవి మనం వీటి యొక్క క్లాసిఫికేషన్ లేదా డిఫరెన్సెస్ అనేవి అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఫస్ట్ నుంచి. శోషణం చెందినటువంటి కాంతి చర్యా ప్రారంభంగా ఉంటుంది ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో. ఉష్ణశక్తి వలన చర్యలు అనేవి జరుగుతాయి. ఇందులో ఉష్ణశక్తి అనేది ప్రారంభంగా ఉంటుంది. కాంతి ప్రోటాన్లను గ్రహించడం వలన ఉత్తేజక శక్తి లభ్యమవుతుంది. కాంతి అనేది ప్రోటాన్లను గ్రహించడం వలన ఇక్కడ ఎగ్జైటేషన్ ఎనర్జీ లేదా ఎగ్జైటెడ్ ఎనర్జీ అనేది లభ్యమవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అణువుల అభిఘాతం వలన ఉత్తేజక శక్తి లభ్యమవుతుంది. ఏమవుతుంది? అణువుల యొక్క అభిఘాతం వలన ఇక్కడ ఎగ్జైటెడ్ ఎనర్జీ అనేది లభ్యమవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఫోటోకెమికల్ ఎనర్జీలో చూస్తే ఉత్తేజక అణువులు లేదా పరమాణువులు చర్యను ప్రారంభిస్తాయి. ఉత్తేజక అణువులు లేదా పరమాణువులు చర్యను ప్రారంభించడం జరిగితే థర్మల్ ఎనర్జీలో ఏం జరుగుతుంది? అణువులు ఉత్తేజితమై ఉత్తేజిత సంశ్లేషణ ద్వారా చర్య అనేది జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిల్వర్ బ్రోమైడ్ ఫోటోకెమికల్ రియాక్షన్ కనుక గురి చేసినప్పుడు మనకి ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి మనకి ఇక్కడ విడిపోవడం అనేది జరుగుతుంది. ఎగ్జైటెడ్ స్టేట్ ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. ఇక్కడ వెంటనే సిల్వర్ బ్రోమిన్ కింద విడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ అయోడైడ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ H2+I2 కింద రెండు వియోగం చెందడం అనేది జరుగుతుంది. ఇందులో ఉష్ణ చర్యల్లో రైట్ ఫోటోకెమికల్ చర్యల్లో నెక్స్ట్ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే తగిన శక్తి కలిగినటువంటి ఏకవర్ణ కాంతిపుంజం ఒక్కొక్క జాతికి చెందినటువంటి అణువులు లేదా పరమాణువులను మాత్రమే ఉద్రిక్తపరుస్తుంది. ఏమన్నాడు ఇక్కడ? ఏకవర్ణ కాంతిపుంజం అంటే మోనోక్రోమాటిక్ లైట్ అనేది ఏం చేస్తుందంట? ఒక్కొక్క జాతికి చెందినటువంటి అణువులు లేదా పరమాణువులను మాత్రమే ఉద్రిక్తపరుస్తుంది తప్ప అన్ని జాతులకు చెందినటువంటి వాటిని ఉద్రిక్తపరచదు. దీనిలో మనం చూసినట్లయితే ఉష్ణశక్తి అనేది అణువులలోని అన్ని జాతులకు చెందినటువంటి లేదా భ్రమణ కంపన గతిశక్తులను విచక్షణారహితంగా పెంచుతుంది. ఇక్కడ ఫలానా జాతికి చెందినటువంటి అణువులను కానీ పరమాణువులను కానీ ఇది ఉద్రిక్తపరచడం ఉండదు. అన్ని జాతులకు చెందినటువంటి అణువులను ఇది ఉద్రిక్తపరుస్తుంది. దానికి ఉదాహరణగా చూస్తే H2+Br2ని HBrగా 450 to 550 నానోమీటర్స్ కలిగినటువంటి వికిరణము ఉద్రిక్తపరచడం అనేది జరుగుతుంది. ఎక్కడ చూసుకుంటే H2+Br2 అనేది HBr కింద ఈజీగా ఈ రెండిటి అంటే హైడ్రోజన్ మరియు బ్రోమిన్ అణువులు రెండింటినీ కూడా ఉద్రిక్తపరిచి మనకి HBr కింద కన్వర్ట్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చివరిగా చర్యా వేగం అనేది ఫోటోకెమికల్ రియాక్షన్ లో చర్యా వేగం అనేది ఇది గ్రహించుకున్నటువంటి కాంతి మీద మాత్రమే ఆధారపడుతుంది లేదా కాంతి శక్తిపై మీద మాత్రమే ఆధారపడుతుంది తప్ప వీటి యొక్క క్రియాజనకాల గాఢత మీద ఆధారపడదు. ఉష్ణ చర్యలోకి వచ్చేసరికి
ఉష్ణ చర్యలో వచ్చేసరికి చర్య వేగం అనేది ఉష్ణోగ్రతపై ఆధారపడడంతో పాటు క్రియాజనక గాఢతపై కూడా ఆధారపడి మనకు ఈ ఉష్ణ చర్యలు అనేవి జరుగుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఉష్ణోగ్రతతో పాటు క్రియాజనక గాఢతపై కూడా ఆధారపడి మనకి ఇక్కడ చర్యలు జరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫోటోకెమికల్ మరియు థర్మల్ రియాక్షన్స్ మధ్య భేదాలు అనేవి ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రిమైనింగ్ క్లాస్ మనం రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.